హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం పాలినామియల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, సో ఈ టూ టాపిక్స్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. పాలినామియల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో క్వశ్చన్ చూద్దాం. 2 power x minus 3 into 4 power x plus 2 equal to 0. Then find the value of x. So question, 2 power x minus 3 into 4 power x plus 2 equal to 0. Then find the value of x. So ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది? 2 power x 4 power x అంటే ఎక్స్పోనెంట్స్లో ఉంది. అండ్ ఒకవేళ కంపేర్ చేసుకుంటే 1 is the a square term, 1 is the a term, 1 is the constant term. X square term, x term and constant term. అంటే ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈక్వల్ 0 ఉంది కానీ ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎక్స్పోనెంట్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేక ఏమైనా చేంజ్ చేయగలమా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? 1 is the స్క్వేర్ టర్మ్ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్కడ ఎక్స్పోనెంట్లో స్క్వేర్ అనేది లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 టర్మ్స్లో దేన్నైనా మనం స్క్వేర్ టర్మ్లోకి చేంజ్ చేయగలమా? స్క్వేర్ ఫామ్లోకి ఏమైనా చేంజ్ చేయగలమో చూద్దాం. సో ఏం చేయొచ్చు? దిస్ 4 కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్. సో అంతే కదండి, 4 వాల్యూ 2 స్క్వేర్గా రైట్ చేయొచ్చు. 2 స్క్వేర్ 2 into 2 4. సో 4ని ఎక్స్పోనెంట్లో ఫామ్లోకి మార్చుకుంటే 2 స్క్వేర్గా అవుతుంది. సో ఇప్పుడు నేను బేస్ చేసుకొని this is 2 power x minus 3 into this 4 can be written as 2 square whole power x plus 2 equal to 0. ఓకే అండి. సో ఇలా రైట్ చేశాను. ఇప్పుడు నేను మనకి ఎక్స్పోనెంట్స్లో ఇంకొక ఫార్ములా ఉంది. సో దీన్ని చూస్తే ఏ ఫార్ములాకి వచ్చింది? 2 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. ఇది ఎక్స్పోనెంట్లో ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో. సో దీన్ని ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎలా చేంజ్ చేసుకోవచ్చు? ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం. సో రెండింటిలో మనం ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్న, ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అన్న, రెండింటికి ఒకే ఆన్సర్ ఏ పవర్ ఎంఎన్. సో అంటే మనకి ఇక్కడ ఈ ఫార్ములా 3 వేస్లో ఉంది. అందులో మనకి ఏ వేలోకి కావాలంటే ఆ వేలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ టర్మ్ని నేను అలా కన్వర్ట్ చేస్తున్నాను. 2 power x minus 3 into this can be written as a power m whole power n can be written as a power n whole power m. a power m whole power n ఫార్ములాలో ఉన్నట్లుందని a power n whole power m గా చేంజ్ చేసుకుంటాం. అంటే ఈ ఎక్స్పోనెంట్స్ రెండింటిని చేంజ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ can be written as 2 power x whole square plus 2 equal to 0. So 2 power x whole square plus 2 equal to 0. ఇప్పుడు చూడండి, let 2 power x is equal to a and 2 power x వాల్యూ a. సో ఇప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది? సో 2 power x can be written as a minus 3a square plus 2 equal to 0. సో a minus 3a square plus 2 equal to 0. 2 power x ప్లేస్లో మనం a రీప్లేస్ చేస్తున్నాం. 2 power x is equal to a రీప్లేస్ చేస్తున్నాం. అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a minus 3a square plus 2 equal to 0. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 2 power x అన్నాం, బేస్ వాల్యూ పాజిటివ్లో ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్లో పాజిటివ్ 2 power 0 వాల్యూ 2 power 0 is equal to 1.
ఒకవేళ 2 పవర్ మైనస్ 1 తీసుకుంటే 2 పవర్ మైనస్ 1 వాల్యూ 1/2 అంటే ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్. అండ్ 2 పవర్ 2 వాల్యూ 4 అంటే ఎక్స్పోనెంట్స్ వాల్యూ బేస్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ వాల్యూ పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న జీరో ఉన్న ఇట్ ఈస్ ఎ గ్రేటర్ దాన్ జీరో. సో 2 పవర్ x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో. 2 పవర్ x వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అయింది అంటే 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాను కాబట్టి ఏ వాల్యూ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో. ఏ వాల్యూ కూడా జీరో కంటే ఎక్కువే ఉంటుంది, జీరో కూడా కాదు, జీరో కంటే పాజిటివ్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే జీరో పవర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ జీరో ఈజ్ జీరో. సో కాబట్టి 2 పవర్ x వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అండ్ ఏ వాల్యూ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో. సో మనకి ఇక్కడ వచ్చేటువంటి సొల్యూషన్స్లో ఏ వాల్యూ పాజిటివే అవ్వాలి, నెగిటివ్ వస్తే అది యాక్సెప్టబుల్ కాదు. ఓకే అండి. నా సో ఇక మనం ఒకతో కంపేర్ చేసుకుంటే ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ 2 కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ టు జీరో. సో జనరల్గా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ రైట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ స్క్వేర్ టర్మ్ రైట్ చేస్తుంటాం. సో అందుకని నేను ఇంకా ఇట్ కెన్ బి చేంజ్ యాస్ మైనస్ 3a స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 2 ఈక్వల్ టు జీరో. ఫస్ట్ టర్మ్ని మైనస్ 3a స్క్వేర్ ఫస్ట్ రైట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఏ టర్మ్ రైట్ చేస్తున్నాను, నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఆ ఆర్డర్లో రైట్ చేసింది. జనరల్ ఫస్ట్ టర్మ్ నెగిటివ్ అయితే ఇట్ కెన్ బి చేంజ్ యాజ్ ఆల్ టర్మ్స్ మల్టిప్లై విత్ -1. ఫస్ట్ టర్మ్ నెగిటివ్ ఉన్నప్పుడు -1తో మల్టిప్లై చేస్తాం అంటే ఆల్ సింబల్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 3a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 2 ఈక్వల్ టు జీరో. 3a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 2 ఈక్వల్ టు జీరో. Now it is in the form of a quadratic polynomial, quadratic equation. So how to solve the quadratic equation? ఇప్పుడు quadratic equation సాల్వ్ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి మెథడ్స్ స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ లేదా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఈ టూ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. అది పాసిబుల్ కాకపోతే ఫార్ములాని యూస్ చేసుకుందాం. సో ఇప్పుడు స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ 3 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ -2, 3 2s are -6. సో మల్టిప్లై చేస్తే మైనస్ రావాలి, మల్టిప్లికేషన్లో మైనస్ రావాలి, -6 రావాలి. మల్టిప్లికేషన్లో మైనస్ వచ్చింది అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఏ టర్మ్స్ కోఎఫిషియంట్ దే హ్యావ్ నో కోఎఫిషియంట్, సో దట్ ఈస్ 1. సబ్ట్రాక్షన్లో 1 రావాలి. 6 మల్టిప్లై చేస్తే 6 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే -1 రావాలి. సో మల్టిప్లికేషన్ 6 అంటే వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 6 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి ఒకతో చెక్ చేసుకుందాం. 6 1s are 6 and 2 3s are 6. మన 6కి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఓన్లీ దిస్ 2 ఓన్లీ. 6 1s are 2 3s are. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్లో సబ్ట్రాక్ట్ చేస్తే -1 రావాలి. సో సింబాలిక్గా తర్వాత చూద్దాం, ఫస్ట్ న్యూమరికల్గా చూద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే 1 రావాలి, మల్టిప్లై చేస్తే 6 రావాలి. సో 6కి వచ్చేటువంటి 6 1s are 6 and 2 3s are 6. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్లో సబ్ట్రాక్షన్లో 1 ఎక్కడ వస్తుంది? 6 - 1 5, 3 - 2 1. సో మల్టిప్లికేషన్ 6, సబ్ట్రాక్షన్ 1 ఈ ఫ్యాక్టర్లో పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇవి మనం తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్. స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ అంటే ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని సింబాలిక్గా చూద్దాం. స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్లో మనం ప్రోడక్ట్ చేస్తే -6 రావాలి కాబట్టి ఈ 2 నంబర్స్లో ఎనీ 1 is the positive, 1 is the negative. 3 పాజిటివ్ ఆర్ 2 నెగిటివ్, లేదా 3 నెగిటివ్ 2 పాజిటివ్, ఏది 1 ఏదైనా అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఏది కరెక్ట్గా తీసుకోవాలి, ఏది పాజిటివ్ తీసుకోవాలి, ఏది నెగిటివ్ తీసుకోవాలి. సబ్ట్రాక్షన్లో మనకు -1 రావాలి కాబట్టి బిగ్ నంబర్ మైనస్. సో అంటే -3 + 2 = -1. సో 3కి మైనస్ తీసుకోవాలి, 2కు ప్లస్ తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 3a²
minus 3a plus 2a minus 2 equal to 0. ఈ మైనస్ 1aని మైనస్ 3a ప్లస్ 2a ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నాము. మైనస్ 3a ప్లస్ 2a. ఓకే అండి. సో ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్ చూద్దాం. 3 ఇంటూ a square can be written as a into a minus 3a can be written as 3 into a plus 2 into a minus 2 into 1 గా రైట్ చేయొచ్చు. 2 1 jar 2 కాన్స్టెంట్ టర్మ్ లో 1 గా రైట్ చేస్తాం. సో వాట్ ఇస్ ద కామన్ ఆఫ్ దిస్ 2 టర్మ్స్? 3 కామన్ అండ్ 1a is also common into 1 గా కూడా రైట్ చేసుకున్నాం. సో 3a కామన్ వచ్చింది. What is the remaining here? And one more a is the remaining. 3a common. Cancel చేశానండి. So what is the remaining? And here 1a and this is 1. They have no common means 1a minus 1. And here what is the common? 2 is the common. So 2 common factor అయితే. So 2 common చేస్తే cancel అయిపోతుంది. ఇంకా what is the remaining? a minus 1. ఓకే అండి. సో 3a into a minus 1 plus 2 into a minus 1. అగైన్ వాట్ ఇస్ ద కామన్ ఆఫ్ దిస్ 2? ఇంకా ఏమున్నాయి కామన్గా చూద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు 3a into a minus 1 plus 2a into a minus 1 వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని రైట్ చేసుకుంటాం. సో అగైన్ వాట్ ఇస్ ద కామన్? a minus 1 is the common. So a minus 1 into 3a and what is the remaining in here? 3a remaining plus 2 is the remaining. So the quadratic equation 3a square minus 1a minus 2 equal to 0. It can be changed as the product of two numbers. That means factorization. a minus 1 into 3a plus 2 equal to 0. Now the product of two numbers is the 0 means any one of them is 0 or both are 0. So a minus 1 into 3a plus 2 equal to 0 means a minus 1 is 0 or 3a plus 2 is 0 or both are 0. If suppose a minus 1 equal to 0 or 3a plus 2 equal to 0. So two values ఏదైనా కావచ్చు. If a minus 1 equal to 0 means a equal to this minus 1 may change as plus 1. a equal to 1. This minus 1 changes to the right side plus 1. At the same 3a, this plus 2 will be changed to the side minus 2 and a is equal to minus 2. This 3a, 3 into a, it can be changed as the side minus by 3. 2 by 3. So a value is the 1 or a value is minus 2 by 3. But our condition a is greater than 0. So మన question define ఎలా ఉంది? a is greater than 0. This is the greater than 0 but it is less than 0. So కాబట్టి ఈ వాల్యూ మనకు పాసిబుల్ కాదు. ఇక మిగిలింది ఏంది? a is equal to 1. నా మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం బట్ క్వశ్చన్లో ఉండేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ. సో ఏలోంచి మనం ఎక్స్లోంచి మనం ఏలోకి ఎక్కడ కన్వర్ట్ అయ్యాం? ఎలా చేంజ్ చేసుకున్నాం? ఏస్గా 2 power x is equal to a. సో ఇప్పుడు ఏ ప్లేస్లో 2 power x సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 power x is equal to 1. సో 2 పవర్స్లో ఏ వాల్యూ ఉంటే 1 వస్తుంది? సో ఎనీథింగ్ పవర్ power value is 0, then we get 1. So ఇక మనం this can be written as 2 power 0 గా రైట్ చేసుకోవచ్చు. అంటే 2 power x is equal to 2 power 0. Now the bases are equal, then exponents are equal, so x is equal to 0. So x value is 0. So చూసారు కదండి, exponents and quadratic equations, polynomials are quadratic equations. Exponents the quadratic equation exponents లో ఉంటే
ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూస్తాం. సో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బాయ్ బాయ్.